ఇక నీకు మిగిలినటువంటి సంవత్సరాలలో, మిగిలినటువంటి నీ జీవితంలో ఇక నువ్వు ఆలోచించాలి. నువ్వు ప్రభు కోసం ఏం చేయగలవు? నువ్వు ప్రభు కోసం ఎలా పరిగెట్టగలవు? నువ్వు ప్రభు కోసం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోగలవు? ప్రభు కోసం ఎలా బ్రతకగలవు? నువ్వైతే నీ తల్లిదండ్రుల కోరికలను బట్టో, మనుషుని శరీరంలో వచ్చేటువంటి శరీర ఇచ్చలను బట్టో, లేకపోతే రక్తము వలననో నువ్వు పుట్టినవాడు కాదట. నీవు దేవుని వలననే ఈ లోకంలో పుట్టావని, దేవుని కొరకే నువ్వు పుట్టావు అని, తన కొరకే నిన్ను నిర్మించుకున్నాడు అని ప్రభువు స్పష్టంగా బల్లగుద్దినట్టుగా చెప్పేశాడు.